హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక వెరైటీ స్నాక్ రెసిపీనే మీతో షేర్ చేసుకోబోతున్నాను. శనగలతో ఎప్పుడూ ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇలాగా పకోడీ స్టైల్లో చేసి పెట్టి చూడండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడుతుంటారు. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా కానీ, అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగా పకోడీలు చేసి పెట్టి చూడండి. క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ శనగల పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా శనగలను అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ బ్రౌన్ కలర్ శనగల్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మార్నింగ్ వేసేసుకున్నాను నీళ్ళల్లో. ఇంకా ఈవినింగ్కి చక్కగా నానిపోయింది చూడండి. తర్వాత మిక్సీ జార్లో ఈ శనగల్ని వేసుకోవాలి. నీళ్ళేమీ లేకుండా ఉట్టి శనగల్ని మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ అల్లము, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కూడా ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. అసలు నీళ్ళు అనేది పోయకూడదు, గట్టిగానే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు తిరగట్లేదు, చాలా గట్టిగా ఉందనుకుంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. పిండి అయితే చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ఉండాలన్నమాట పకోడీలకి. అలాగే మరీ స్మూత్గా గ్రైండ్ చేయక్కర్లేదు, కొద్దిగా ఇలా పలుకులుగా ఉన్నా కూడా బాగుంటుంది. క్రిస్పీగా వస్తుంది వేయించాక. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ నూనె పోసుకోవాలి. ఇంకా 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. అంతేనండి, ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఇందులో ఆయిల్ ఎందుకు వేసామంటే, ఆయిల్ వేయటం వల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తుంది పకోడీలు. సో మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి చక్కగా గట్టిగా ఉంది. గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటరే లేకుండా నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. నీళ్లు పోసేస్తే మనం ఇలా కలిపేటప్పుడు మొత్తం జారుగా అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ఇలా కలుపుతున్నప్పుడు ఇంకా జారుగా ఏదన్నా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కలుపుకోవచ్చు. ఈ పకోడీల పిండి అయితే గట్టిగానే ఉండాలండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా వేయాలనేది పకోడీ. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని జస్ట్ లూజ్గానే అలా నూనెలో వేసేయాలన్నమాట. గట్టిగా వత్తకూడదు. ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని ఆయిల్లో జస్ట్ అలా వదిలేయటమే. ఇలా వేయటం వల్ల ఏంటంటే నూనె లోపల దాకా వెళ్ళి చక్కగా క్రిస్పీగా వస్తుందన్నమాట. లేదు అంటే మీరు ఈ పిండితోనే చక్కగా వడల్లా ఒత్తేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే పైన మొత్తం క్రిస్పీగాను లోపల మెత్తగాను వస్తుంది. సో ఇక్కడ మనం చేసుకునేది పకోడీ కాబట్టి ఈ స్టైల్లోనే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని నూనె పెట్టుకొని, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా నూనెలో వదిలేయటమే. నూనె బాగా వేడెక్కి ఉండాలి వేసేటప్పుడు. అలాగే ఇలా వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి. అలా తిప్పితే మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. సో కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత ఇంకా గరిటెతో తిప్పుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా చక్కగా బ్రౌన్గా వేగుతాయి అన్నమాట. సో నూనె మొత్తం కూడా నురగలు కొద్దిగా తగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టే వేయించేస్తే ఏమవుతుందంటే పైన మొత్తం మాడిపోయినట్టు అయిపోతుంది, లోపల ఇంకా పచ్చి ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది పకోడీలు. ఇంకా వీటిని మనము తీసేసుకోవచ్చు. అంతేనండి, చూస్తున్నారు కదా, క్రిస్పీగా మనకి శనగల పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతా పిండిని కూడా మళ్ళీ వేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ పిండితో కావాలనుకుంటే వడల్లా వత్తేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం కూడా పకోడీ స్టైల్లోనే వేసుకుంటున్నాను. సో కొద్దిగా పిండి ముద్దని అక్కడక్కడ దూరంగా వేసేసుకోవాలి. స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవటమే. అంతేనండి, శనగల పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా శనగలతో ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. కాకపోతే చిన్నపిల్లలకి చేస్తున్నప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి అది తగ్గించుకొని వేసుకోండి. ఇంకా వేడిగా శనగల పకోడీ అయితే సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, పకోడీ ఎంత క్రిస్పీగా వచ్చిందో. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్ రెసిపీస్, స్వీట్ రెసిపీస్ పోస్ట్ చేశాను. మీరు కానీ ఇప్పటిదాకా చూడకపోతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.